అందరికీ ప్రభునామమున ప్రత్యేకమైన మరణాత మరి జీవజలముల సన్నిధి మరియు తైలాభిషేక పండుగ ఈ యొక్క ప్రశస్తమైనటువంటి ఈ కార్యక్రమంలో మిమ్మలను తోడుకుని వచ్చి తన సన్నిధానములో నిలిపిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 45వ కీర్తన, కీర్తనల గ్రంథము 45వ కీర్తన 7వ వచనము చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడి చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. చిన్న ప్రార్థన. మరి సమయం చాలా విలువైంది కనుక అది త్వరగానే లేఖనాన్ని ధ్యానం చేసుకుని తక్కిన కార్యక్రమాల్లోనికి వెళదాం. ప్రభువా, ఈ సమయము మీరు మాకు ఇచ్చినది, ఈ అవకాశము మీరు మాకు ఇచ్చినది, ఇచ్చిన ఈ అవకాశమును బట్టి వందిస్తూ ఉన్నా. ఎంతవరకు నీ దాసుని మీరు నిలువబెట్టుకుని మాట్లాడారు. స్తోత్రములు. మరి కొంత సమయం నేర్చుకున్న కూర్చున్నాను. మాతో మీరు మాట్లాడమని క్రీస్తు వారి ద్వారా వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన ఎల్లరికును కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను. చదవబడిన వాక్యములో నీవు నీతిని ప్రేమిస్తున్నావు, భక్తిహీనతను ద్వేషించుచున్నావు. జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన మాట. ఈ మహా తైలాభిషేక పండుగలు విస్తారముగాను విశేషముగాను పాల్గొన్న వారులరా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. ఏ అభిషేకము కొరకు మీరు ఈ స్థలములోనికి ప్రభు ద్వారా ఆకర్షించబడ్డారు, ప్రభు ద్వారా మీరు ఈ స్థలములోనికి నడిపించబడ్డారు, ఆ ఆశీర్వాదము, ఆ అభిషేకము పరిపూర్ణముగా మీ మీద ఉండాలి అంటే ముందుగా వినవలసిన వారమై ఉన్నాం. లేఖనం అంటుంది, నీవు నీతిని ప్రేమిస్తున్నావు, నీవు భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. భక్తిహీనత అంటే దేవుని యందలి నమ్మకము లేకపోవుట, దేవుని యందలి విశ్వాసము లేకపోవుట. ప్రియ స్నేహితులరా, నువ్వు ద్వేషించవలసింది లోకస్తులను, తృణీకరించిన వారిను, దూషించిన వారిను, ద్వేషించిన వారిను కాదు, కానీ భక్తిహీనతను నీవు దేవుని పిల్లగా ద్వేషించవలసిన వాడవై ఉన్నావు. బైబిల్ గ్రంథమును జాగ్రత్తగా ఆలోచన చేస్తే
కీర్తనల గ్రంథము 12వ కీర్తన మొదటి వచనాన్ని మీరు చూడండి. భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, నశించిపోయిరి. పిల్లరా, భక్తులైన వారు లేరు, విశ్వాసులు లేరు. మీకు సందేహం రావాలి, అయ్యా నేను భక్తిపరుడే కదా, నేను విశ్వాసునే కదా, మరి ఎందుచేత అలా వ్రాయబడింది అంటే నీ భక్తి ఎంత, నీ విశ్వాసం ఎంత? ప్రియ స్నేహితులరా, భక్తులంటాడు నేను ఏమైనాను కేవలము దేవుని వలన మాత్రమే అయినాను. ఈ నా జీవితము నా దేవుడు నాకు ఇచ్చిన దానము, బహుమానము. నా దేవుని కృప లేకపోతే, నా దేవుని సహాయం లేకపోతే, నా దేవుని తోడు లేకపోతే నేను లేను. పిల్లరా, నిండు శ్రమలో ఉండి కూడా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అన్న యోబు గారిది భక్తి. గాని పిల్లరా, మేలు కలగగానే పొంగిపోవడము, శ్రమ రాగానే కృంగిపోవడము, ఇది భక్తి? ఇది విశ్వాసమా? లేఖనము మనతో మాట్లాడుతుంది. నీవు నీతిని ప్రేమిస్తున్నావు, నీవు భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. భక్తుడు దేశములో లేకపోయినో. ఎంత విచారమో చూడండి. ఇంటిలో కాదు, వీధిలో కాదు, గ్రామములో కాదు, పట్టణములో కాదు, రాష్ట్రములో కాదు. భక్తుడు ఎక్కడ లేడట? దేశములోనే లేడు. అంటే ఉన్నవారందరూ ఎవరండి అంటే నామకార్థ భక్తులే అని వాక్యం అంటుంది. భక్తుడు దేశములో లేకపోయాను. విశ్వాసివని నీవు విర్రావిగుటయి, అవిశ్వాసమోసం అతి దూరమో. విశ్వాసివని నీవు విర్రావిగుటయి, అవిశ్వాసమోసం అతి దూరమో. ఈ అవివేక హృదయము అంధకారమయము, ఈ అవివేక హృదయము అంధకారమయము. ఆత్మస్వరూపి అవమానము, ఆత్మస్వరూపి అవమానము. ఈ మోస బ్రతుకు ఈ లోక ఆశలు, ఈ మోస బ్రతుకు ఈ లోక ఆశలు ఏ నాటికైనా మారాలి, ఈ నాటికైనా మారాలి, ఏ నాటికైనా మారాలి, ఈ నాటికైనా మారాలి. పేరుకు క్రైస్తవుడివే, పేరుకు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, ప్రభు వాళ్ళ దగ్గర మోకరిస్తున్నావు, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతున్నావు. కానీ దేవుడు నీలో కోరుకున్న భక్తి నీ దగ్గర ఆయన కనిపించడం లేదు. ప్రియ స్నేహితులారా, నా వరకు నేను చాలా గొప్పవాడిని, మీ వరకు మీరు చాలా గొప్పవారు ఉండవచ్చు. కానీ మనం దేవుని ఎదుట ఏమై ఉన్నామో, దేవుని దృష్టిలో ఏమై ఉన్నామో అనే విషయం చాలా ప్రాముఖ్యమైనదై ఉన్నది. నీ పరిస్థితులు ఏ విధముగా ఉన్నా పర్వాలేదు, కానీ నీ భక్తిని నువ్వు కాపాడుకో, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. చాలాసార్లు మన నోటి వెంట చాలా మార్లు వచ్చే మాట అండి, నేను ఎంత భక్తిగా ఉన్నానో నాకే ఎందుకు శ్రమలు, నేను ఎంతో విశ్వాసంతో ఉన్నానో నాకెందుకు ఇన్ని కష్టాలు. లోకస్తులు చూడు ఎంత బాగున్నారు, వారు చూడు, వీరు చూడు, వీరు చూడు. నిజమే, నువ్వు అందరినీ చూస్తున్నావు.
ఉన్నావు, కానీ ఆయన చూడట్లే. పిల్లరా, నువ్వు చూసిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, ఆయన చూసిన నువ్వు ఎక్కడ ఉండవు, ఆయనతో ఉంటావు. దేవుడు స్తోత్రం. ప్రకవారితో ఎంచవద్దు, ప్రకవారితో పోల్చవద్దు. దేవుని ప్రియ స్నేహితులరా, మహాభక్తులైనటువంటి వారు కూడా చాలా మంది వారికి ఉన్న అనుభవాలను, ఆత్మీయతను, వరములను, భాగ్యములను కోల్పోయిన వారి అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం లేఖనాలలో. ప్రియ స్నేహితులరా, ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, నిందలైనా, అవమానములైనా, బాధలైనా రానివ్వండి, నీవు మాత్రము స్థిరముగా ఉండాలి. ఎలాగండి అంటే, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు వల్లి భక్తులు రాస్తారు. బ్రతుకున్నావా పగిలి కడలి పాలైనదో, అలలు మోర్చి వేసిన ఆశలు అన్నగారి చెయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనదో, అలలు మోర్చి వేసిన ఆశలు అన్నగారినా. నీ మార్గలయ్యా, నీ చాలయ్యా, నీ చాలయ్యా, నీ మార్గలయ్యా, నీ చాలయ్యా, నీ చాలయ్యా, నీ చాలయ్యా, నీ నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నోట యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆస్తులే నన్ను విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆస్తులే నన్ను విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మార్గలయ్యా, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ మార్గలయ్యా, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ ఉంటే నాకు యేసయ్యా, నీ ఉంటే ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా, నీ ఉంటే ఉంటా యేసయ్యా. యేసురాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి లోకంలో అనేక రకాల తైలాలు కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు ఈ పర్వదినాన దేవుడు నీకు ఆనందమనే తైలం ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, ఏది నీ జీవితంలో లోపించిందో, దేని విషయంలో నీవు కృంగిన వాడవై ఉన్నావో, దానిని ఈ దినమున దేవుడు నీకు వాళ్ళని ఆశపడుతున్నాడు. అది తీసుకోవడానికి నిన్ను సిద్ధపరుచుకో. ఒక లూదియా హృదయము తెరవబడినప్పుడు, లూదియా హృదయము దైవస్వరుని మాటలయందు లక్ష్యమిచ్చినప్పుడు ఆమె కుటుంబంలో గొప్ప కార్యము జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున ఈ యొక్క తైలాభిషేక పండుగను నీవు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆనందాభిషేకం పండుగగా నువ్వు మార్చుకుని వెళ్ళాలి అంటే నువ్వు దేవుని మాటల యందు లక్ష్యముంచవలసిన వాడవై ఉన్నావు. చాలా మంది దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు చాలా చాలా పరిస్థితుల్లో వారు వస్తారు. కొంతమంది చాలా దుఃఖములు వస్తూ ఉంటారు. ఆ దుఃఖానికి కారణాలు చాలా ఉండొచ్చు. చాలా మందిలో భయము, చాలా మందిలో విచారము, చాలా మందిలో నిరాశ, దిగులు, బాధ, ఆవేదన, అసలు ఎందుకు బ్రతుకున్నామా అనేటువంటి చెప్పసత్యము కాని వేదన. పిల్లగా నువ్వు ఏ పరిస్థితిలో ఎక్కడికి వచ్చినా
దేవుడు నిన్ను ఆనంద తైలముతో నింపి పంపించేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, అది అసంభవం అని చెప్పవచ్చు. ఇక నీ బ్రతికితే అని ఉండొచ్చు, లేకపోతే నీ తలరా తింటే అని ఉండొచ్చు, లేకపోతే ఇక ఎప్పటికీ నీ జీవితంలో నువ్వు దీన్ని పొందుకోలేవు అని చాలా బలముగా నీపై చెప్పి నీకు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, దేవుని మీద ఉన్న నిరీక్షణను చంపే ప్రయత్నం అనేక మంది చేయొచ్చు. కానీ నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆనంద తైలము. ఏంటండి? అందరూ చెప్పాలి. ఏ తైలం అంటే ఇది? ఆనంద తైలముతో నేను హెచ్చిస్తున్నాను అన్నాడు, అభిషేకిస్తున్నాను అన్నాడు. కారణము నీ చిలికాండ్రందరికంటే నువ్వు హెచ్చుగా ఉండడానికి. దేవుని స్తోత్రం. అందరి ముందు తలదించుకును, అందరి ముందు లేకపోతే తప్పు చేసిన వాడుగాను నువ్వు తలదించుకుని బ్రతకడానికి కాదు. దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యత ఏంటండి అంటే హెచ్చుగా, గొప్పగా, ఉన్నతముగా ఉండడానికి. దేవుని పిల్లలు మనం ఎవరైనా ఏమని అన్నప్పుడు వాళ్ళని మనం తిరిగి ఏమని అవసరం లేదండి. వారు మనం ఏ విషయంలో కించపరిచి మాట్లాడారో ఆ విషయంలో మనం నిలబడ్డామనుకోండి, ఎన్ని చెప్పులతో కొట్టినట్టుంటుందో వాడికి. కారణము నేను ఇది అని చెప్పినప్పుడు నిజమేనయ్యా, నువ్వు ఉన్నట్లుగా నేను ఇది, కాకపోతే నా దేవుడు నన్ను అలా ఉంచరా, దేవుడు నన్ను అదే పరిస్థితిలో ఉంచరా, దేవుడు నన్ను ఏ విధమైనటువంటి స్థితిలో అలా నొక్కి పెట్టి వచ్చారా, నా దేవుడు నన్ను లేవనెత్తి ఆయన నిలవబెట్టాడు అని దేవుడిని గురించి బలమైన సాక్ష్యమును ఇచ్చేవాడు. లేఖనములో జాగ్రత్తగా మనం చూసినప్పుడు ప్రియ స్నేహితులరా, ఈ యొక్క ఆనందము తైలము దేవుడు నీకు ఇస్తాను అని అంటున్నాడు. మరి ఎక్కడ దొరుకుతుందంటయ్యా ఈ ఆనందము అంటే? నువ్వున్న చోట దొరికేది కాదు. మరి ఎక్కడ దొరుకుతుంది ఈ ఆనందం అంటే? ఒకటి ఆయన సన్నిధానములు, రెండవది ఆయన సహవాసములు, మూడవది ఆయన పాదముల యొక్క లేక ఆయన కౌగిలిలో నీకు ఆనందము దొరుకుతుంది. మీరు చాలా బాధ ఉండొచ్చు. ఎవరన్నా వచ్చి 4 ఆధారమైన మాటలు మాట్లాడి నిన్ను బలపరిచి ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండని చెప్పినప్పుడు ఎలా ఉంటుందండి మనకి? దేవుని పిల్లగా అప్పుడున్న పరిస్థితిని దుఃఖాన్ని మర్చిపోతాం. దేవుడు అతి భాగ్యమును మనకి ఇచ్చేవాడై ఉన్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకు చాలండి. ఎవరికట? దుఃఖించే వారికి. ఒక మనిషి ఉల్లాసముగా ఎప్పుడు ఉంటాడంటే వాడు చాలా సంతోషంగా ఉన్నప్పుడు, వాడికి ఏ బాధలు మంది లేనప్పుడు, ఏ కష్టమో లేనప్పుడు ఎంటర్ మొహం వెలిగిపోతుంది అని అంటాడు. అంటే వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. దేవుని పిల్లరా, లేఖనం అంటుంది నీ దుఃఖమునకు ప్రతిగా, నీ దుఃఖమునకు ప్రతిగా. ప్రియ స్నేహితులరా, చాలా మంది ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే కొంతమంది చెప్పరు. వాళ్ళు మనుషులతో చెప్పుకోకపోయినా పర్లేదు, కనీసం దేవునితోనైనా చెప్పండి. చాలా మంది దైవజనులతో కూడా చెప్పరు. చెప్పకపోవడం వల్ల నష్టం లేదు, మీ కొరకు చేయబడి ప్రార్థన పోతుంది. చాలా మంది అంటారు నేను మనసులో ఒకటి అనుకున్నానండి, అది జరగాలని ప్రార్థన చేయండి అయ్యారు అని అంటారు. మరి దేవి చిత్రమున్నా కాదు. అప్పుడు అసలు మీరు ఏమనుకున్నారో తెలియదు. ఏమైనా ప్రార్థన చేయాలి? ప్రభువా నేను మనసులో ఏదో అనుకున్నారంట, దాన్ని వేయించి అది మంచిలో తెలియదు, చెడ్డో తెలియదు, మేలో తెలియదు, కీడో తెలియదు. లేఖనములోకి వచ్చేద్దాము. చాలా మంది వారి ఆరోగ్యమును బట్టి దుఃఖించు వారి ఉన్నారు. అప్పుడు చెప్పాలి, ఆరోగ్యమును బట్టి. చాలా మంది కుటుంబంలో ఈ వ్యాధి అనేది రోజులుగా కాదు, నెలలుగా కాదు, చాలా మందిలో సంవత్సరాలుగా ఉంటుంది వ్యాధి.
దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. అందరూ చెప్పండి. ఎంత నేర్చుకోండి. దీర్ఘకాలిక ప్రతి వ్యాధిని స్వస్థ పడియున్నాడు. ప్రతి వ్యాధిని స్వస్థ పడియున్నాడు. నీ దుఃఖానికి కారణము నీ బలహీనత అయితే, నీ వ్యాధి అయితే, ఈ అభిషేకము నీ వ్యాధి నుండి నిన్ను విడిపించే అభిషేకము, నీ రోగము నుండి నిన్ను విడిపించే అభిషేకము, నీ బలహీనత నుండి నిన్ను విడిపించే అభిషేకము. దుఃఖంతో వచ్చావా, దేవుడి తైలమును ఎలా పోస్తున్నాడంటే ఆనందంగా పోస్తున్నాడు. ఎందుకండి అంటే నువ్వు ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చాలా మంది దేవుని ప్రియ స్నేహితులరా, ఎందుకమ్మా ఎంత ఏడుస్తున్నావు అంటే నా పరిస్థితులు బాగోలేవయ్యారు, ఎంత కష్టపడినా నా కుటుంబం కూడా పోషించబడడం లేదు, నేను ఎంత కష్టపడినా ఒక రూపాయి కూడా నేను చూడలేకపోతున్నాను, అయ్యా నిత్యము అనేకులు నా మీద దాడి చేస్తూనే ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు ఏం చేయను, భూమిలో కూరుకుపోయాను, గాఢాంధకారములో కూలిపోయాను, నడి సముద్రములో నేను కూరుకుపోయాను, అసలు నాకు గమ్యం అనేది కనిపించట్లా, అసలు బ్రతకాలు చాలా అర్థం కావట్లేదయ్యా, అంత దుఃఖం నన్ను వెంటాడుతుంది. ఇక్కడికి వచ్చాను, ఆ ప్రభు నాతో ఏదైనా మాట్లాడతాడేమో. ధనా సహాయాతో మనాతో ధనా సహాయాతో మనాతో అనుదినము తండ్రి మనకు ఆకరలు తీర్చు, ఆకరలు తీర్చు, కనుక నాకేమి కొదవా. ఒక మహాభక్తురాలు ఉంది, ఇది వాస్తవంగా జరిగిన చరిత్ర. ప్రియ స్నేహితుల, చాలా భక్తిపరురాలు. ఆమె ఒక అద్దె గృహంలో ఉంటూ ఉంది, కానీ చాలా భక్తిపరురాలు. కొన్ని నెలలుగా అది కట్టలేకపోతుందంట. పాపం ఈ తీసమాని ఆమె వ్యక్తిత్వం ఎదిగిన వాడు కనుక, ఆమె మంచితనం తెలిసిన వాడు, ఆమె మనస్సు తెలిసిన వాడు కనుక ఆమె అడగలేకపోతున్నాడు. ఆ నెలలు సంవత్సరాలు అయిపోతున్నాయి, కానీ ఆమె కట్టలేకపోతుంది, అది కట్టలేకపోతుంది. ఒక దినాన్న ఉదయం వచ్చమ్మా, మీరు చాలా కాలంగా నాకు అద్దె ఇవ్వలేదు, నేను మిమ్మల్ని అడగలేను, కోపించుకోకండి, కానీ మీరు ఖాళీ చేస్తే నేను ఎవరికైనా అద్దెకించుకుంటానమ్మా అని అడిగాడట. సరే, ఏమైనా ఎవరు ఆయన వెళ్ళిపోయాడు. స్నేహితులారా, ఓపెన్ బాత్ ఆమె స్నానం చేస్తూ ఉంది. ఓపెన్ బాత్ చుట్టూ ధరలు ఉన్నాయి, పైన ఓపెన్ గా ఉంది, స్నానం చేస్తూ ఉంది. ఒక కాకి ఎదురుకుండా వచ్చి 2 కాగితాల మీద పడేసి వెళ్ళిపోయిందంట. స్నేహితులారా, ఆ 2 కాగితాలు తీసుకుని వెళితే గత కాలమంతటికి అది రాబోయే ఏడాదికి సరిపడ్డ అది ఆ 2 కాగితాలతో సరిపోయిందంట. దేవుని స్తోత్రం. దేవుని కార్యాలు నమ్మసంగా ఉండవండి, అదే దేవుని యొక్క గొప్పతనం. ఎలా అండి, ఎలా జరుగుతుంది? అవకాశమేమి కనిపించట్లేదు, కానీ నా దేవుని సమస్తము సాక్ష్యమే. దుఃఖంతో నీవు స్థలానికి వస్తే దేవుడు నీకు ఆనందాన్ని కలుగు చేస్తున్నాడు. అనారోగ్యంతో వస్తే ఆరోగ్యమును, ఆర్థిక ఇబ్బందులతో వస్తే నీకు అవసరమైన ధన సహాయమును. కొంతమందికి కుటుంబం లేదు,
చెప్పాలి. దేవదాసు చెప్తారు, నిత్యానందము సత్యానందము నేను నీలో అమర్చాను, నీకు అత్యానందము కలుగుతుంది అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. పిల్లగా నాకు నెమ్మది లేదు అంటే నీకు నిత్యానందమి అత్యానందము నేను నీకు ఇస్తున్నాను అని ఆయన మాట్లాడతాడు. కొంతమంది అంటారు, మా బాధలు ఎక్కువ నీ భాష లేఖనం అంటుంది, దేవుని పిల్లగా దుఃఖమును దేవుడు పుచ్చి వేస్తున్నాడు. ఇది మనకున్న ఒక బుద్ధి నాకు మా దగ్గర, అదేంటంటే దుఃఖమనేటువంటి సీసా బుద్ధి. ఏంటండి దుఃఖమని సీసా. దేవుని పిల్లగా దేవుని దగ్గర ఒక బుద్ధి ఉందంట, ఆనందమని తైలము. దేవుని ప్రియ స్నేహితులరా, ఈ మధ్యకాలంలో మనం చూసాము, ఒక బాగా మురికైపోయినటువంటి ఒక బౌల్ ఉందండి, అందులో గాజు బౌల్ ఉంది, అందులో అంత మురికి నీరే ఉంది. పైనుంచి ఒక ట్యాప్ వదిలారు, ఆ ట్యాప్ అక్కడ చాలా ఫోర్స్ గా పడుతుంది. ఇందులో ఉన్న మురికి నీరు పలచబడి ఉన్న మురుగు నీరు అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు చాలా స్వచ్ఛమైన నీరు ఆ బౌల్లో చేరుకుంది. నీకున్న అనుభవం ఇది. నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వచ్చావు నీకు తప్ప ఎవరికి అంటారు. ఈరోజు చనిపోదాం అనుకున్నానండి, నాతో పంచుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయ్యా ఏదో చేసుకోవడానికి ముందు వచ్చి దేవుడికి అన్ని అప్పగించేసి వెళ్ళిపోదామని వచ్చారండి అని చెప్పిన వారు చాలా మంది ఉన్నారు. లేఖనం నీతో మాట్లాడుతుంది, ఆయన సన్నిధానానికి నీవు వచ్చావు, దేవుడిచ్చిన వాగ్దానము నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మొదటి అనుభవం చూస్తే దేవుని పిల్లల దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును దేవుడు మనకిస్తున్నాడు అని లేఖనం అంటుంది. పిల్లల యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం కూడా ఒకసారి చూద్దాము. 2-3 వచనాలు. హితవస్త్రమును ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎవరంట? దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. చాలండి, ఎవరు ఓదార్స్తారట? దుఃఖం వేరే, దుఃఖాక్రాంతులు వేరు. ఇక నిత్యం వీరు దేంతో ఉంటున్నారు? దుఃఖముతోనే ఉంటున్నారు. దేవుడు అన్నాడు, నేను ఓదారుస్తాను అంటున్నాడు. దుఃఖాక్రాంతులందరినీ ఆయన ఓదార్చువాడని లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. చాలా మంది మా పిల్లలని పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు, తలెత్తుకోలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడేవారు చాలా మంది ఉంటారు. అయ్యా కోర్టులో కేసు అని చెప్పి తిరుగుతున్నామయ్యా, కానీ ఆ కేసు ఎటు తేలడం లేదండి, దేవుడు మాకు ఇంకా విజయం ఇవ్వలేదు అని జయమ కొరకు దుఃఖాక్రాంతులయ్యేవారు చాలా మంది ఉన్నారు. అయ్యా మా పిల్లల్ని చాలా కష్టపడి చదివించుకున్నామండి, మా పిల్లలు బాగా చదువుతారు కూడా, కానీ ఎందుకో మా దురదృష్టం మా పిల్లలకు ఉద్యోగాలు లేవండి. అయ్యా మా పిల్లలకి ఈడొచ్చింది, ఎక్కడికి వెళ్ళినా కనిపించిన వారందరూ అడుగుతున్నారు, మీ పిల్లలకి ఇంకా పెళ్లి లేవా, ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటావా, చిన్నపిల్లలు అనుకున్నావా అని అడుగుతున్నారయ్యా. మా పిల్లలైన వారికి అయ్యా వివాహం లేదు, నా పిల్లలు వివాహమై చాలా ఏళ్ళయింది, వెళ్ళని హాస్పిటల్ లేదు, వాడని మందులు లేవు, కానీ నా పిల్లలకు సంతానము లేదు. అయ్యా చాలా నెలలుగా ఉద్యోగం చేశాను, కానీ జీతాలు రాలేదు, రావలసిన సొమ్ములు అందలేదు నా జీవితంలో. అయ్యా మా కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత లేదయ్యా, నా పిల్లల మధ్య సఖ్యత లేదు, ఇదిగో మా అత్తగారికి నాకు సఖ్యత లేదు, లేక నా తోటి కోడలికి నాకు సఖ్యత లేదు. నా జీవితం ఎలా ఉందంటే బూడిదలా మారిపోయిందయ్యా. కాలిన కొమ్మ ఎలా మారిపోతుంది? బూడిదిగా మారిపోతుంది కదా, అలా మారిపోయిందయ్యా నా జీవితం. ఇక ఏముందయ్యా ఈ జీవితంలో, ఏం సంతోషం ఉందయ్యా? దేవుడికి స్నేహితులారా, ఒకవేళ ఏమీ లేదు, అంత అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, బూడిదిగా మారిపోయిందంటే
ఈ బూడిదను కూడా పూదండగా మార్చి దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు దేవదాసయ్య గారు అంటారు, నీవే యని నమ్మికా యేసు నాకు, నీవే యని నమ్మికా, నీవే మార్గము, నీవే సాక్ష్యము, నీవే జీవము, నీవే సర్వము, నీవే యని నమ్మికా యేసు నాకు, నీవే. దేవుని స్తోత్రం. ఏదో చిన్నదో పెద్దదో ఈ తైలాభిషేకం నాకు జరిగితే ఏదైనా జరుగుతుందనే ఆశ ఎవరికైనా ఉందంటారా? ఇప్పుడు ఈ దేవుడు ఏదో నాకు ఇస్తాడు అనే నమ్మకం ఉందంటారా? చెప్పండి బంగారు. నీ జీవితంలో నీ దగ్గర నీకంటూ ఏదీ లేదు. నీ దగ్గర లేనిదే నీకు దేవుడు ఇవ్వడమే అభిషేకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు బలంగా అనుకో దేవుని సన్నిధానములో, అయ్యా ఇది నా దగ్గర లేదు, దీని కొరకు నేను వచ్చాను. అది భూ సంబంధమైనదైనా పర సంబంధమైనదైనా, అది అనుకూలమైనదైనా ప్రతికూలమైనదైనా, అది సాధ్యమయ్యేదైనా అది అసాధ్యమయ్యేదైనా, నీ దగ్గర ఈ క్షణము ఏమి లేదో దానిని నీకు ఇవ్వడానికి దేవుడు ఈ రోజున ఈ అభిషేకములోనికి నిన్ను నడిపించుకున్న వాడైనా. స్నేహితులరా, లేఖనము మాట్లాడుతోంది. పిల్లల చాలా మంది అనుకుంటారు వారి జీవితంలో, అయ్యా మాకు ఏమీ లేదండి, ఏమీ లేదు, అన్నీ ఇస్తాడు దేవుడు. అంతాయు మనదే కదా యేసుని కొట్టాయు. స్నేహితులరా, మరి భర్త కొన్నదంతా ఎవరు? ఏంటంటే సంఘటన చెప్తున్నా. భార్యనా? నేను డౌట్ ఉందా? ఓ అమ్మ డౌట్ ఉంటే మీరు భర్తది భార్య, తల్లిదండ్రులు చెప్పండి. స్నేహితులరా, మరి భార్య కొన్నదో చూసారా? ఒక్కళ్ళోటంట ఏమని, అయ్యా నాదంతా మా ఆయనదే కదండి అని ఎవరు నమ్మగలుగుతున్నారా? భర్తలంతా మందేనంట, తల్లిదండ్రులంతా పిల్లలదేనంట, ఆయనదంతా మనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతాయు మనదే కదా యేసుని కొట్టాయు మనదే కదా, అంతాయు మన ప్రభు ఆశించినాడు స్వంతమని ఆశుకునుడి. దేవుని స్తోత్రం. అంతయు మనది, అన్నీయు మనది. ఎంతకు మాట చెప్పాను, మన దగ్గర ఏది లేదో చెప్పండి. ఇదే బలంగా అనుకోండి మనసులో, ఇది నా దగ్గర లేదు, ఈ అభిషేకం అది నాకు ఇస్తుంది. దేవుడు నెరవేర్చును గాక, అనుగ్రహించును గాక, నింపబడును గాక, ప్రభువు దర్శించును గాక. దేవుడు నీ దగ్గర ఏది లేదో అతనికి ఇవ్వబోతున్నాడు. కేవలము అవి భూ సంబంధమైనవే కాదు. మనము చెడ్డది చాలా పెద్దగా అనుకుంటామండి. అంటే మనకున్న అవసరాలను బట్టి అది మనకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది, భూ సంబంధమైనది. కానీ కేవలము భూ సంబంధమైన కొరతలే కాదండి, చాలా మందికి ఆత్మ సంబంధమైన కొరతలు కూడా ఉన్నాయి. మైలుదండగా దేవుని పిల్లగా దేవుడిని అడుగుదాం, ప్రభువా నన్ను వరములు కలిగిన వారిగా మార్చు. ఏంటండి చెప్పాలండి? వరములు కలిగిన వారిగా మార్చుందండి. స్నేహితులరా, ఒక బంగారు తల్లిని కలిసి నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉన్నారు ఏంటి, ఆయా బాగున్నాం,
మాస్టర్ గారు కూడా తెలుసా, వీరు రాజమండ్రిలో మరి ఉంటారు. ప్రియ స్నేహితులుగా మరి ఇంటమా వచ్చినప్పుడు కలిసి ప్రార్థన చేయండి అని అడిగారు. అయ్యా కోట్లాస్తుంది, మనశ్శాంతి లేదయ్యా, కోట్లాస్తుంది, ఇంట్లో వారికి రక్షణ లేదండి, కోట్లాస్తుంది, ఎంత బ్రతిమలాడిన గుడిలో కాలు పెట్టదయ్యా, ఒకరికి చేయండి, ప్రార్థన చేయండి. నేను దేవుడు ఎంతో సంతోషిద్దాం అనుకుంటున్నాను. నా తోటి అందరూ కుటుంబాలతో వస్తున్నారు, నేను మాత్రం ఒంటరిగా వచ్చి వాక్యం వినాలో వాళ్ళందరినీ చూసి బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. లేఖనం మాట్లాడుతుంది, నువ్వు అడిగితే దేవుడు చేస్తాడు. ఎందుకంటే బైబిల్ ఉంటుంది, వాగ్దానం, అడుగు ప్రతి వానికి చెప్పాలి. నీ మనవి వినగానే నీ తండ్రి ఓకొట్టి నెరవేర్చుతాయో. నీ మనవి వినగానే నీ తండ్రి ఓకొట్టి నెరవేర్చుతాయో తెలుసునా. నీ మతికి నీ తండ్రి నియమం నేను ఒక మాట్లాడాను. మీరు ఎంతమంది ధైర్యంగా దానికి జవాబు ఇవ్వగలుగుతారో చూద్దాం. ప్రియ స్నేహితులరా, మీ దగ్గర ఆరోగ్యం లేదు, దేవుడు ఏమిచ్చునుగా. ఆమేన్. మీ కుటుంబంలో నెమ్మది లేదు, దేవుడు మాకు అది బాగా కోరుకోలేకపోతే మీ బాగుంటుంది ఏమొస్తుందండి. మీరు కావలసింది కూడా నాకు ఇది కావాలి అని గట్టిగా అడగలేకపోతే ఎందుకు మీరు. ప్రియ స్నేహితులరా, మీ గుడమైన వారికి లేక మీకు ఉద్యోగాలు సరైనవి లేవు, దేవుడు మీకునో మీ కుటుంబములకునో ఉద్యోగములు దయచేయునుగాక. ఆమేన్. వివాహములు కాలేదు, దేవుడు మీ కుటుంబములో ఎవరు బిడలైన వారికి వివాహములు జరిగించును గాక. ఆమేన్. మీ యొక్క కుటుంబములో సంతానము లేని వారు ఉన్నారు, సంతానం ఇచ్చునుగాక. రుణములు ఉన్నాయి, రుణములను యేసు నామములో అయినా రద్దుపరచును గాక. గృహములు లేని వారికి గృహములు ఇచ్చును గాక. మీ యొక్క కుటుంబములో మీ దుఃఖములకు కారణమైన ప్రతి స్థితి యేసు నామములో మీకు దూరమగును గాక. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరించును గాక. భూ సంబంధమైన వరములకు మించిన పరలోక సంబంధమైన ఈవులు దేవదేవుడు మీకు మెండుగను గ్రహించును గాక. దైవాత్మ రామో దేవుడు మీకు దర్శనములను గ్రహించును గాక.
దేవుడు మీకు భాషలను అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ నిత్యము మీ పైకి దిగి వచ్చునుగాక. ప్రవచనములు ప్రవచిస్తునుగాక. ఆత్మ సంచారము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తిరస్కరణ విచ్చగలిగిన వారై పెళ్లి కుమార్తె అంతస్తు దేవుడు మీకు దయచేయునుగాక. లేఖనం అంటుంది, నీకేది లేదు అడుగు, ఈ అభిషేకం అది నీకు ఇచ్చేస్తుంది. నీకు ఏది లేదో అడుగు, నువ్వు నమ్ము. నేను నా తండ్రి దగ్గరకు వచ్చాను, నేను నా దేవుని దగ్గరకు వచ్చాను. నా చుట్టూ దేవుని ఆత్మ కమ్ముకొని ఉంది. పరలోక పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు ఈ స్థలంలో ఉన్నారు. దేవుడు నాకు లేని దొరకడానికి ఖాళీ లేని నన్ను ఇక్కడికి నడిపించాడు. బలహీనుడునైన నన్ను ఇక్కడికి నడిపించాడు. నిరాశలో ఉన్న నన్ను ఇక్కడికి నడిపించాడు. దుఃఖంలో ఉన్న నన్ను ఇక్కడికి నడిపించాడు. అవమానించబడ్డ నన్ను ఇక్కడికి నడిపించాడు. నా విషయంలో తన ఆత్మకార్యం ఈ రోజు జరగబోతుంది. నేను నా స్వాధీనంలో ఉండను. ఈ క్షణమే పారవశ్యము చేత పరిశుద్ధాత్మని స్వాధీనంలోనికి వెళ్ళిపోతాను. అప్పుడు దేవుడు నాకు ఇచ్చేది కేవలం భూ సంబంధమైనవి కాదు, పర సంబంధమైన అనుభవాలని కూడా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆకలేస్తున్నాము. ఇచ్చినగా సూచన అసలు వాక్యం ముందే ఉంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు పొందుదురు. దేవుని ప్రియ స్నేహితులారా, దేనికి బదులుగా చెప్పల బంగారుతరుడు, దేనికి బదులుగా మీకు ఎప్పుడైనా జరిగిన అవమానాలు అమ్మా మీ ఇంట్లో వాళ్ళతో, మీ భర్తతోనో, మీ తల్లిదండ్రులతోనో, మీ బంధువులతోనో, లేకపోతే మీ కుటుంబ సభ్యులతోనో, మీ స్నేహితులతోనో, అన్ని వాళ్ళే అనుకున్న వారితో అవమానాలు జరిగాయా? ఖచ్చితంగా జరిగే ఉంటాయి. కానీ చిన్న విషయం చెప్తాను. మీ వాళ్ళ ద్వారా మీకు జరిగిన అవమానము పెద్దదా, నీ ఎదుట నీ వాళ్ళకు జరిగిన అవమానం పెద్దదా? నీ వాళ్ళ ద్వారా నీకు జరిగిన అవమానం పెద్దదా, నీ కళ్ళ ఎదుట నీ వాళ్ళకు జరిగిన అవమానం పెద్దదా? నీ వాళ్ళకు జరిగిన అవమానం పెద్దది. నీ భర్తని అందరూ చులకన చేసి మాట్లాడారు, దానికంటే బాధ్యత ఉంది. నీ పిల్లల్ని చాలా చిన్న చూపు చూసి మాట్లాడారు, దానికి మించిన అవమానం ఏముంది? నీ తల్లి గురించో, నీ తోడబుట్టిన వాడి గురించో, నీ కుటుంబం గురించో రకరకాలుగా మాట్లాడుతున్నారు, దానికి మించిన అవమానం ఏముంది? కానీ ఈరోజు లేఖనం అంటుంది, నీ అవమానమునకు ప్రతిగా, నీ అవమానమునకు ప్రతిగా. మనం ఆరంభంలో పాడుకున్నాం, ఆనంద తైలముతో నిన్ను చెప్పలు బంగారుతరుడా, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాను. అంతే. ఇప్పుడు నీ అవమానాలన్నీ దేవుడు ఎలా మార్చేస్తాడు? ఘనతగా మార్చేస్తాడు. దేవుని ప్రియ స్నేహితులారా, నీ ముందు నీ కుటుంబానికి జరిగిన ప్రతి విధమైనటువంటి చులకన, చాలా మందిని చులకనగా మాట్లాడతారండి. వస్త్రాలను ఎద్దేవా చేస్తారు, ఆహార అలవాట్లను ఎద్దేవా చేస్తారు, గృహాన్ని ఎద్దేవా చేస్తారు, చివరికి మనకు వచ్చిన అనారోగ్యాన్ని కూడా ఇంతలే ఇంటికి వద్దంత జబ్బులేలే అని నీ అనారోగ్యాన్ని ఎద్దేవా చేస్తారు, నీ పేదరికాన్ని ఎద్దేవా చేస్తారు. కానీ లేఖనం అంటుంది, రోజున అవమానించబడ్డావా, బాధపడద్దు. ఎందుకంటే లేకపోతే అన్నది ఎలా మారిపోతుందంట చెప్పాలి.
సోలిపోవలదు అనాథ సోలిపోవలదు అనాథ సోలిపోవలదు నిన్ను ఖరీదిన దేవుడు విలచిపోతాడా నిన్ను ఖరీదిన దేవుడు మరచిపోతాడా సోలిపోవలదు అనాథ సోలిపో. ఎప్పుడైనా నిరాశ అనిపించిందా? ఏంటండి నిరాశ? ప్రయత్నించి ఎదురు చూసి అది జరగనప్పుడు ఏమవుతుందండి? నిరాశతో బ్రతకడం అంత నరకం ఇంకొకటి లేదు. ఎదుటివారు తమ సంతోషాన్ని మనతో పంచుకున్నప్పుడు మన పెదవులు విచ్చుకుంటాయి, హృదయం నలుగుతుంది. నాకే ఎందుకు ఇలాగా? మన ఒక రోజున పేరపేటలు అనుకుంటే వాక్యం గొప్పగానే ధ్యానించాను. రోజున ఒక అంశాన్ని దేవుడు జ్ఞాపకం ఇచ్చాడు. ఇంకెంత కాలము? ఏంటండి చెప్పండి, ఇంకెంత కాలము? ఇదే నిరాశ. ఇంక ఎంత కాలము నేను ఎదురు చూడాలయ్యా? నిరాశ. కానీ దేవుడి స్నేహితుల నిరీక్షణతో ఉంటాం. ఇంకెంతకాలంనైనా అనుకున్న దానికి లేదు, నా డౌట్ నాకు ఎందుకు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. నిరీక్షణతో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడికి రాకముందు నిరాశతో వచ్చావేమో, ఇక్కడికి వచ్చాక నిరీక్షణతో వెళ్ళిపో. నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, ఇచ్చేటప్పుడు ఫస్ట్ నాకే ఇస్తాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నిరాశ నిరీక్షణ చెప్పాలందరూ కూడా అమ్మా నిరీక్షణ. చాలాసార్లు భయం వేస్తుంటది, అమ్మో ఎలా, ఏంటంటే అమ్మో ఎలా ఇప్పుడు అని భయం కొంగ తీసేస్తూ ఉంటుంది మనల్ని. కానీ భయంతో బ్రతకొద్దు, ధైర్యముతో బ్రతుకు. దుఃఖముతో బ్రతకొద్దు, ఆనందముతో బ్రతుకు. అక్కడి నుంచి నవ్వుతానయ్యా, ఈరోజు నా నవ్వు నీకు ఇస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఆనందం అంటే అర్థం ఏంటండి? నవ్వు అంటే ఆనందించడం అంటే నవ్వుకోవడం. ఈరోజు అభిషేకము నీకు నవ్వునిచ్చి అభిషేకము. ఎంతకాలం ఏడ్చాము, ఎవరితో చెప్పుకోలేక, ఎవరితో పంచుకోలేక, ఎవరితో చూపించుకోలేక, రోజు నీ మంచానికి నీకు, నీ గదికి నీకు, లేక నీ కుర్చీకి నీకు నీటి ఘోష వేద. ఈరోజు ఆయన ఒక గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు, నువ్వు ఆనంద తైలము. ఏంటండి ఆనంద తైలము? లేఖనాన్ని చూద్దాము. ఎలిజబెత్ గారు గర్భంలో ఉన్న బాప్తీసునిచ్చి యోహాను గారు ఎలా గీతలు వేసాడు? చెప్పాల బంగారు అమ్మా. ఎవరు చూచి? ప్రభువును చూచి. అంటే పొట్టని శిశువులకు కూడా ఆనందము కలిగింది ప్రభు యొక్క దర్శనం. రెండవది, దేవుని ప్రియులారా, ఆయన పేరు సంతోషము కలిగించింది. నేను వివరించట్లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వివరణ సమయం చాలు. శృంగారమైన దేవాలయం దగ్గర పుట్టినప్పటి నుంచి పడున్నాడు వాడు. పేతురు యోహానులు వచ్చి, నువ్వు కోరిన బంగారం లేదు, వెండి లేదు నా దగ్గర, ఇస్తున్నాను, ఇవ్వండి హల్లెలూయా. యేసు నామము ఎప్పుడైతే పేతురు చెప్పాడో, ఆ రోగికి ఏది కావాలో అది నామం చేసింది. దేవుని స్తోత్రం. పాటలు ఎక్కువ పడేసాడు అయ్యారు అనుకోకండి. వీళ్ళ నాకన్నా ముందు అయ్యారు చాలా మంచి వాక్యం చెప్పాడు. ఇప్పుడు కొంచెం ఆకలి టైము. శ్రీ యేసు నామం అతిశయ నామం పరిశుద్ధం. శ్రీ యేసు నామం అతిశయ నామం పరిశుద్ధం. దేవుని స్తోత్రం. మరణపు ముళ్ళులు నిలిచిన దివ్య నామం, మహాదివ్య నామం.
ఏమి చేసిందంట బంగారం? చెప్పాలరా? మరణపు ముళ్ళును విరిచేసింది, శ్రమలను తొలగించి వేసింది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో హన్నా ఆనందము. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, చెప్పాలంటే టైం చాలదు. కానీ లేఖనం అంటుంది, నిందలు అవమానములను దేవుడు ఘనతగా మారుస్తాడు, ఫలములుగా మారుస్తాడు. ఒక వాక్యం చూద్దామరా. యెషయా గ్రంథం 61:10 చూడండి. యెషయా 61:10. నా దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను ఉందా? కాబట్టి యెహోవాను బట్టి స్తోత్రం. నేను సూచిస్తున్నాను, నా దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి? నా దేవుని బట్టి నేను. ఒకవేళ మీ కోరికలు ఏమీ తీరవు అయినా, అవునా, మీకు బాధలు ఎక్కువైపోయి అయినా, దేవుని ప్రియ స్నేహితులరా, ఎవరైతే నా దేవుని బట్టి నేను ఆనందిస్తానంటాడో వాడి ఆనందము వాడి దగ్గర నుంచి ఎవరు తీసివేయలేదండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాడన్నీ ఉన్నప్పుడు ఆనందించిన, ఏమీ లేనప్పుడు ఆనందించాడు కనుక దేవుడు ఆ ఆనందాన్నట కంటిన్యూ చేసేస్తాడు. లేకపోవడము, తక్కువైపోవడము, కొరతలు రావడము అనేది వారి జీవితంలో జరగదు. ఒక రిఫరెన్స్ త్వరగా వెళ్ళి ముగిసేద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు యెహోవా. దేవుని స్తోత్రం. దేవుడిని యెహోవా మాట్లాడుతున్నాడట. జాగ్రత్తగా వినండి. ఏంటండి? దేవుడైన యెహోవా, ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నా సేవకులు భోజనము చేయుదురు. మీరు ఆకలి కొట్టారు. నా సేవకులు పానము చేయుదురు కానీ మీరు దప్పి కొట్టారు. నా సేవకులు సంతోషిస్తారు కానీ మీరు సిగ్గుపడతారు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేయుదురు, మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరికండి ఈ వాగ్దానం? అంటే పెనంటే అండర్లైన్ చేసేసుకోండి. నీకే. దేవుని పిల్లగా ఈ వాగ్దానం నీకే. ఈ మాట దేవుడిస్తుంది కూడా నీకే. ఎంతకాలం చెప్పాను కదా, దుఃఖము, నిందలు, అవమానములు, హేళన, దోషణాన్ని ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో కదా, వాళ్ళ ఎదుట దేవుడట నీకేమో సమృద్ధిగా పెడతాడట. నిన్ను విధించిన వారు, నిన్ను ఎగతాళి చేసిన వారు, నిన్ను చులకన చేసిన వారు, నిన్ను చూసి నవ్విన వారు, నిన్ను చూసి గేలి చేసిన వారు ఎలా ఉంటారట? ఆకలితో ఉంటారు. నా సేవకులకి పానము దొరుకుతుంది త్రాగడానికి, వాళ్ళు దప్పికొంటారు. నా సేవకులు సంతోషిస్తారు కానీ మీరేమైపోతారు? సిగ్గుపడిపోతారు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేయుదురు, మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ దేవుడికి ఇచ్చిన వాగ్దానం. అందుకనే అన్నాడు, ఈరోజు నేను ఒక తైలమును తెచ్చాను, అది ఆనందమనే తైలము. గత సంవత్సరము భూ సంబంధమైన ఒక తైలాన్ని నేను సిద్ధపరిచాను. దాన్ని సిద్ధపరచడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఎక్కడెక్కడో వెతికి బైబిల్ గ్రంథంలో ఉన్న నూనెలన్నీ సేకరించేటప్పటికి తలప్రాణం తక్కువచ్చేస్తున్నాను. అంత కష్టపడ్డాను. ఈ సంవత్సరం నాకు ఎందుకో మనసు దానికి వెళ్ళలేదు. ఒక 4 దినాల ముందు నేను దేవుడి దగ్గర కూర్చోవాలి అనుకున్నాను. అది భూ సంబంధమైన తైలం అయితే ఇది ఆత్మీయ తైలము, ఆనందమనే తైలము. ఈ తైలానికి మించిన తైలము ఒకటి లేదు. ప్రియ స్నేహితులారా, ఎందుకంటే మనం చాలా మంది అనుకుంటారండి, భూమి మీద ఉన్నవన్నీ శాశ్వతం అనుకుంటారు. ఏంటండి? భూమి మీద ఉన్నవన్నీ నిజమేనా? నాకు పొలం ఉంది, శాశ్వతము కాదు.
గృహం ఉంది, శాశ్వతము కాదు. ఆభరణాలు ఉన్నాయి, శాశ్వతము కాదు. మేడ బిందెలు ఉన్నాయి, శాశ్వతము కాదు. చాలా మంది ఉద్యోగం వస్తే కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకో, నీ ఉద్యోగం నీకు శాశ్వతము కాదు. నువ్వు ఏదైతే నేను కలిగి ఉన్నానో, నాకు ఎవరితో పని లేదు, దేనితో నాకు పని లేదు అని నీవు అనుకుంటూ ఉన్నావో అదేది శాశ్వతము కాదు. శాశ్వతము అనేటువంటి మాట అసలు భూలోకానికి సంబంధించిన మాటే కాదట. దేవుని స్తోత్రం. ఎందుకంటే భూమి మీద ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవే. మన ఆరోగ్యము అశాశ్వతము, బలము అశాశ్వతము, పదవి అశాశ్వతము, ధనము అశాశ్వతము, వాహనములు అశాశ్వతము, ఆస్తి అశాశ్వతము. భూమి మీద ఉన్నవి ఏది కూడా శాశ్వతమైనది కాదు. అందుకని లేఖనం ఉంటుంది, శాశ్వతం అనే మాట భూలోకానికి సంబంధించింది కాదు, శాశ్వతం అనే మాట పరలోకానికి సంబంధించిన మాట. కనుక ఆ శాశ్వతుడైన దేవదేవుడి యోచన నీకిచ్చిన శాశ్వతమైన వాగ్దానము, నా ఆనంద తైలము నీకు ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, చాలా మంది నాతో మీరు తైలాభిషేకం చేస్తారండి పాస్టర్ గారు, అసలు బైబిల్ ఏముందండి? నిర్గమకాండం 30వ అధ్యాయము 32వ వచనములో ఈ అభిషేక తైలము నా శరీరము మీద వేయకూడదని ఉంది కదా, మీరేంటంటే ఇలా చేస్తారు, వాక్యాన్ని మీరు ఎందుకు మేరుతున్నారు పాస్టర్ గారు అని చాలా మంది నాతో పాపం వాదం ఆడాలని చూస్తుంటారు. కానీ అహరోనును అతని కుమారులను యాజకులుగా అభిషేకించు అని చెప్పింది దేవుడే. మోషే గారు బయలుదేరి అల్లా ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? అహరోనును అతని కుమారులను నువ్వేం చెయ్యి. దేవుడి పిల్లగా సమూయేలుకు దేవుడు చెప్పాడు, సౌలును అభిషేకించు, అక్కడ దావీదును అభిషేకించు. సాదోకుకు దేవుడు చెప్పాడు, సొలొమోనును అభిషేకించు. ఏలియాకు దేవుడు చెప్పాడు, నువ్వు ఎలీషాను అభిషేకించు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ప్రభు శిష్యులైన వారికి పరపగించినప్పుడు వారు వెళ్ళి మార్క్స్ వార్త 6:13 ఉంటుందండి, వారు నూనెలు రాచి ప్రార్థనలు చేశారన్న బైబిల్లో రాయబడింది. యాకోబు గారు చెప్పారు, నూనె రాసి ఏం చేయండి చెప్పాలి. స్నేహితులుగా ఈరోజు ఒక 4 అభిషేకాల దేవుడు మనకి ఇస్తున్నాడు. ఒకటి నీటితో అభిషేకము, అదే జీవజలముల సన్నిధి. రెండవది రక్తముతో అభిషేకము, ప్రభు సంస్కారము తీసుకుంటున్నాం. మూడవది తైలముతో అభిషేకము. నాలుగవది నీకు తెలియంది ఆత్మతో అభిషేకము. ప్రభు వారికి జలాభిషేకము జరగగానే ఆత్మాభిషేకము అతని మీదకి వచ్చేస్తుంది. పేతురు గారు వాక్యాభిషేకము చేయగానే వేలాది మంది మీదకి ఆత్మాభిషేకము దిగి వచ్చింది. స్నేహితులరా, సౌలుకు దావీదు కూడా తెలియదు, తైలాభిషేకము వారి మీదకి రాగానే దేవుని ఆత్మ కూడా వారి మీదకి దిగుస్తుంది అని చెప్పి, పిల్లరా, నీళ్లతో అభిషేకం చేయడాన్ని బాప్తిస్మము అంటారు. ఏంటండి చెప్పలేటమ్మా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నీళ్లతో అభిషేకము బాప్తిస్మము. ఈ బాప్తిస్మం ఏమిచ్చింది? రక్షణ ఇచ్చింది. ఏమిచ్చిందమ్మా? అమలు చెప్పాలి. రక్తముతో అభిషేకము. ఏంటండి? రక్తంలో నాపైకి ప్రవహిస్తూ ఉన్నది, రక్షకానికి స్తోత్రము. ఈ రక్తాభిషేకం ఏం చేసిందంటే శుభ్రత కలిగింది, నాకు పవిత్రతను పరిశుద్ధతను నాకు ఇచ్చింది. ఆత్మాభిషేకం ఏం చేసిందండి అంటే నన్ను ఆయన స్వాధీనములోనికి తీసుకుని వెళ్ళి ఆయనలో నన్ను నిలబెట్టింది. మరి తైలాభిషేకం ఏం చేసిందంటే ఆయన్ని నాలో నిలబెట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళడానికంటే ఇంకొకరు మన దగ్గర రావడానికే ఏం చేద్దాం? సెపరేట్ అండి.
మనము దేవుని స్వాధీనంలోకి వెళ్ళాం, అద్భుతమే. దేవుడే మనలోనికి వచ్చాడు. దీనికి మించిన భాగ్యమేమో. దానికి రెఫరెన్స్ కూడా ఉంది. దేవునికి స్నేహితులారా ఏమని? ఆయన మీలో నిలిచి ఉండును, మీరు ఆయనలో నిలిచి ఉండును. ఆయన అభిషేకము సత్యము, ఆయన అభిషేకము అబద్ధము, గతించిన ఆదివారము దేవుని బిడ్డలకు అందించిన వర్తమానం. ప్రియ స్నేహితులరా, ఈ అభిషేకము కొంతమందిని రాజులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని యాజకులుగా మారిస్తే, కొంతమందిని అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించిన సమర్పించున్నాం. ఫిబ్రవరి 1:9 అండి. ఫిబ్రవరి 1:9 త్వరగా ముగించున్నాం. ఎలాగా? అబ్బే, నీ తోటి వారందరికంటే నిన్ను ఎక్కువ చేయడానికి ఆనంద తైలాన్ని తెచ్చాడట. దేవుని స్తోత్రం. అంటే నాకు ఇష్టం లేదండి అన్నవాళ్ళు అనుకుందండి. ఆ తోటి వారి కంటే ఎవరు నాకు మెట్టు మీద ఇస్తే నాకు ఇష్టం లేదన్నవాళ్ళు చెప్పాలి. అందరికి ఇష్టమే. ఎందుకంటే ఈ ఆనంద తైలము ఎక్కడున్న వారు పక్కన ఉన్న వారి కంటే ఎక్కువగా కాదు, నీవు నీ కుటుంబము కంటే ఎక్కువగా. దేవుని బిడ్డగా యబ్బేసు తన సహోదరులు అందరికంటే ఘనత పొందినవాడ. యోసేపు తన సహోదరులు అందరికంటే, దావీదు తన సహోదరులు అందరికంటే ఈరోజు నిన్ను నీ కుటుంబములందరికంటే, నీ బంధువులందరికంటే ఎక్కువగా మెరుగైన స్థితిలో ఉంచడానికి ఆయన అన్నాడు, ఆనంద తైలముతో నేను నిన్ను అభిషేకించున్నాను. చివరి రిఫరెన్స్ 1 యోహాను పత్రిక 2:27. త్వరగా 1 యోహాను పత్రిక 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ఆయన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక కాదు ఆయనలో మీరు, అదే వచనం పైనేమో ఆయన మనల్ని నిలిచాడట, ఈ వచనమేమో మనల్ని ఆయన నిలిపిందట. కనుక ఈ తైలాభిషేకము గొప్ప అభిషేకము. మరి ప్రార్థన చేద్దాం.